హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పండుగ సందర్భంగా డిఏ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ లోకం ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూఎస్‌పీసీ మరోసారి సమరశంఖం పూరించింది. విద్యారంగంలోని సంక్లిష్ట సమస్యలు, ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని ఈ మేరకు యూఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం సీహెచ్ అనిల్ కుమార్ గారి అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చ జరిగింది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయని, క్షేత్రస్థాయిలో ఏ ఒక్క సమస్య కూడా కొలిక్కి రావటం లేదని వివిధ సంఘాల నాయకులు తమ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న 5 డీఏల ఊసే ఎత్తటం లేదని, గత డిసెంబర్‌లో ఇస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదని వారు మండిపడ్డారు. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో రావాల్సిన డీఏలు రాకపోవడం వల్ల ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వారం రోజుల్లో అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన నగదు రహిత వైద్య పథకం 3 నెలలు గడిచినా ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శించారు. అనారోగ్యంతో ఇబ్బంది పడే ఉపాధ్యాయులు ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని, ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కొత్త పీఆర్సీ వేదికను ఏర్పాటు చేసి సుమారు 30 నెలలు గడుస్తున్నా నివేదికను తెప్పించుకోవడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి చెల్లింపులు నిలిచిపోవడంతో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యారంగంలో సంస్కరణల గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు మరియు పర్యవేక్షణ విషయంలో మాత్రం అడుగు ముందుకు వేయటం లేదు. నూతన జిల్లాలు, మండలాలు ఏర్పాటయ్యి 8 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పర్యవేక్షక అధికారుల ఎంఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులను మంజూరు చేయకపోవడం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడుతోందని వారు వివరించారు. మరీ ముఖ్యంగా జీవో నంబర్ 317 బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో మరియు ఆ తర్వాత అనేకసార్లు మాటిచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లైనా వారికి సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. కుటుంబాలకు దూరమైపోతే సొంత జిల్లాల్లో స్థానికతను కోల్పోయి మానసిక వేదనను అనుభవిస్తున్న ఉపాధ్యాయులకు తక్షణమే బదిలీలు మరియు సర్దుబాట్ల ద్వారా న్యాయం చేయాలని కోరారు. సర్వీస్ నిబంధనల రూపకల్పనలో జరుగుతున్న జాప్యం వల్ల ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కకుండా పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు చర్చలకు పిలిచినా ఫలితం శూన్యంగా ఉందని, అందుకే ఇక చర్చల కాలం ముగిసిందని, పోరాటమే శరణ్యమని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, పెండింగ్ సమస్యల సాధన కోసం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఐక్య ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని ఈ సమావేశం ద్వారా అయితే పిలుపునిచ్చారు.